రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులము అని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠినమైనటువంటి మనసు కొంత మట్టుకు కలిగెను. స్తోత్రం దేవాసరునితుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అమూల్యమైన అద్భుతమైన ఒక సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించాలి అని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఏమిటి సత్యము అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి. అవి ఊహకందనటువంటివి అనమాట. ఇక్కడ ఒక మర్మాన్ని నేను బయలుపరచాలని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మర్మము అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఏమని? మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలియగోరుచున్నాను. అదేవిధంగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. హల్లెలూయా. 26-27 కూడా చదువుదాం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. వీళ్ళు గమనించాలి, దేవుడు ఒక మర్మాన్ని ఇక్కడ బయలుపరిచాడు. 3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక మర్మాన్ని బయలుపరిచాడు. ఏంటి అని మనం చూసినట్లయితే 25, 26, 27 ఈ 3 వచనాలు మనం చదివినట్లయితే, నెంబర్ 1, ఇజ్రాయేలీలు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే, ఇది అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు కొనసాగుతుంది. కఠిన మనసు కలిగింది, కొనసాగుతుంది. ఎంతవరకు అంటే ఇక్కడ అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు ఎంతవరకు కూడా కొనసాగుతుందంట. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, ఇజ్రాయేలు అంటే యూదు ప్రజల పేరు. అర్థమైందా? ఇజ్రాయేల్ అంటే మన ఇజ్రాయేల్ ఏదో అట్లా అనుకోకుండా, ఇజ్రాయేల్ అంటే ఏంటంటే యూదు ప్రజల యొక్క, మరి ఆ యూదులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ప్రజల పేరే ఇజ్రాయేల్ అనమాట. కాబట్టి దానిని మనం చూసినట్లయితే ఈ కొత్త నిబంధనలు వచ్చేసరికి, యూద ప్రజల కొత్త నిబంధనలు వచ్చేసరికి సుమారుగా 70 సార్లు ఈ యొక్క యూదులు, హెబ్రీలు లేకపోతే ఇజ్రాయేలీలు కోసం ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించారంట. మనం ధ్యానించేది 25, 26, 27 3 వచనాలే, కానీ ఇక్కడ 3 భాగాలు మనకి దేవుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, ఇక్కడ ఈ మర్మం ఏంటంటే, ఇజ్రాయేలీలు మరి కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది, కొంత మట్టుకు అది కొనసాగుతుంది అన్యజనుల ప్రవేశం పూర్తయ్యేంత వరకు. అలాగే ఇజ్రాయేల్ జనులందరూ కూడా రక్షించబడతారని ఇక్కడ 3 విషయాలు మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలీలు అనేటువంటి మాటని కొత్త నిబంధనలో 70 సార్లు సుమారుగా మనకి హెబ్రీలు లేక ఇజ్రాయేలీలు లేక మరి ఈ సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని వాడటం జరిగింది. అందరికీ క్లారిఫై ఇచ్చింది అనుకుంటాను, అర్థమవుతున్నది కదా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, దాన్ని ఏదో సంఘానికి పేరుగా వాడలేదు. అది ఒక సంఘం కోసము ఒక సంఘం పేరు అట్లా వాడలేదు అది. సో ఇది దాని యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో 16వ వచనంలో, గలతీ 6:16 చూసినట్లయితే, ఈ పద్ధతి చెప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ గలతీ 6:16 దానికి మినహాయింపు కాదు. జాగ్రత్తగా ఉంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ దేవుని ఇజ్రాయేలు రక్షణ పొందినటువంటి లేక భక్తి కలిగినటువంటి యూదులను సూచిస్తూ ఉంది. దేవుని ఇజ్రాయేలు అంటే ఏంటంటే, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే భక్తి కలిగినటువంటి వారు ఉన్నారో ఇజ్రాయేలు, వాళ్ళ గురించి సూచించబడుతుంది అనమాట. సరే, ఇక్కడ మనం 26వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులరా, ఏమన్నా, విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇక్కడ ఈ 26వ వచనంలో ఇజ్రాయేలు జనులందరూ కూడా అంటే హెబ్రీ జాతి మారు మనసు పొందుతుందని అర్థం అనమాట.
ఇజ్రాయేల్ జనం అందరంటే హెబ్రీ జాతి అంతా కూడా మారు మనసు పొందుతుంది. అంటే జీవించి ఉన్న ప్రతి యూదుడు కూడా రక్షించబడతాడు అని అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ 26, 27 వచనాల్లో చూసినట్లయితే రక్షణను మెస్సయ్య ప్రారంభించేటువంటి కొత్త నిబంధనగా నిర్వచించడం జరిగింది ఇక్కడ. హల్లెలూయా, విన్నారా? రక్షణను కొత్త నిబంధన మెస్సయ్య ప్రారంభించేటువంటి మరి ఆ యొక్క కొత్త నిబంధనగా వివరించబడిందనమాట. సరే, ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతున్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఫరోకి కఠిన మనసు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే దేవుడే కలుగజేశాను అంటాడు. ఎందుకని కఠినమైన మనసు కలుగజేశాడు దేవుడు అని చూసినట్లయితే, చూసారా, ఎందుకని కఠినమైన మనసు? ఫరో కఠినంగా ఉండటం మూలాన్ని బట్టే కదా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళకపోవటం, మరి అక్కడ అనేకమైన అద్భుతాలు దేవుడు చేయడం జరిగింది. అంటే దేవుడి నామం మరింత మహిమపరచబడతా వచ్చిందనమాట. కాబట్టి ఈ రోజున నీ పట్ల నీ బాస్ కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నాడా? నీ పట్ల పరిస్థితులు కఠినంగా ఉన్నాయా అంటే దానిని బట్టి దేవుని నామం మహిమపరచబడటానికే. అంటే నేను ఇబ్బంది పెట్టాలని కాదు, వింటున్నారా? దేవుని యొక్క ఉద్దేశం నిన్ను ఇబ్బంది పెట్టాలో నిన్ను బాధ పెట్టాలో అన్నది కాదు. కానీ అక్కడ దేవుని యొక్క ఉద్దేశం మరి ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశం అని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఏంటంటారు? ఫరో హృదయం కఠినపరచబడటం బట్టే 10 అద్భుతాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీరు రక్తంగా మారటం, ఈగలు రావటం, మరి కప్పలు రావటం, ఇలాగ రకరకాల అద్భుతాలు అక్కడ జరగటం మనం చూస్తూ వచ్చిన్నాం. సో నిజంగా దేవుడు నేను విడిపిస్తానని చెప్పేసి ఒక నైట్లోనూ ఆ మోసేకి మాటకు ఆయన ఒప్పేసుకోవటం, ఫరో ఇజ్రాయేల్ ప్రజలను ఒప్పించేశారు, అయిపోయింది, మనం చెప్పుకునేది ఏమీ లేదు. కానీ రోజున ఈగల గుంపు వచ్చిందంట, తెగులు వచ్చిందంట, సమస్య వచ్చిందంట, ఇబ్బంది వచ్చిందంట. ఎక్కడ? ఐగుప్తు అంతట్లో వచ్చింది కానీ గోషేనులో రాలేదు. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, దేవుని చేత ఎవరైతే మరి రక్షించబడినటువంటి వారు ఉంటారో, దేవుని చేత ఎవరైతే ప్రత్యేకించబడిన వారు ఉంటారో వాళ్ళ జీవితంలో ప్రత్యేకమైన కార్యాలు ఉంటాయి. స్పెషల్ పీపుల్ హ్యావ్ స్పెషల్ ప్రాబ్లమ్స్, స్పెషల్ పీపుల్ హ్యావ్ స్పెషల్ బ్లెస్సింగ్స్. వినాలి, గమనించాలి. స్పెషల్ పీపుల్ హ్యావ్ స్పెషల్ బ్లెస్సింగ్స్, స్పెషల్ ప్రాబ్లమ్స్. ప్రతిదానికి స్పెషల్ ఉంటుంది వాళ్ళకి, అన్నీ స్పెషలే ఉంటుంది. వింటున్నారా? అంటే లక్షాధికారికి ఉండేటువంటి సమస్యలు వేరే ఉంటాయి, కోటీశ్వరుడికి ఉండేటువంటి సమస్యలు వేరే ఉంటాయి, అలాగే కూలి పని చేసుకునేటువంటి వ్యక్తికి ఉండేటువంటి సమస్యలు వేరే ఉంటాయి. అందరి సమస్యలు ఒకేలా ఉండవు. ఇప్పుడు కూలి పని చేసుకునేటువంటి వ్యక్తికి నెక్స్ట్ డే మీల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, అదొక సమస్య ఆయనకి. కానీ లక్షాధికారికి ఆ సమస్య ఉండదు, ఫుడ్ గురించి ఆయనకు ఆలోచన ఉండదు అనమాట. ఇంకొక ఏదో సంథింగ్ డీలో అలాంటిది ఉంటుంది. కోటీశ్వరుడికి ఉండేటువంటి సమస్య ఇట్లా ఉండదు, మళ్ళీ ఆయనది వేరే ఉంటుంది. గమనించాలి, చాలా అద్భుతమైన విషయాలు. కాబట్టి అలాగే మన ఫెయిత్ లెవెల్ని బట్టి మన యొక్క విశ్వాసం పరీక్షించబడుతుంటుంటుంది. విశ్వాసం లెవెల్ని బట్టి, లెవెల్ ఆఫ్ ఫెయిత్ అంటాడు కదా దేవుడు. అంటే విశ్వాసంలో కూడా పరిమాణాలు ఉంటాయి. ఎస్, నీ విశ్వాస పరిమాణము చిప్పున అంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే. మనం చూసినట్లయితే దేవుడు ఏమంటాడండి? విశ్వాస పరిమాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మాటలు మనం పెద్దగా ఎక్కడ వినం, కానీ పరిమాణం అనేటువంటిది ఉంటుందని ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడినప్పుడు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 12:7లోనే చూడవచ్చు మనం. ఈ రోమపత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు చాలా స్పష్టంగా రాయబడి ఉందన్నమాట. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే విశ్వాస పరిమాణము, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఏమన్నదంటే అది థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిమాణం అంటే ఏంటి? కొలత. చూసారా, విశ్వాసం కూడా కొలబడుతుంది. దేవుడు తన శిష్యులు సమస్యలు ఇరుక్కున్నప్పుడు తన యొక్క బిడ్డలో శిష్యులు తుఫాను గుండా వెళ్తున్నప్పుడు
ఏమని అడుగుతాడు దేవుడు వచ్చి? అరే అయ్యో సమస్యలో ఉన్నారు, ఇబ్బంది, ఏం అడగడాన్ని? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడ మీ విశ్వాసం? విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారని తిడతా ఉన్నాడు. ఆల్రెడీ మేము సమస్యలు ఉంటే ఏంటి ఏసీ ఇలాగ అంటున్నాడంటే, నువ్వు ఎంత గందరగోళంలో ఉన్నా కూడా నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏసీ, అదే విశ్వాసం. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏసీ, అదే విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టడైనట అసాధ్యం. సో విశ్వాస పరిమాణం అనేటువంటిది ఉంటుంది అనమాట, లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కరిది అనమాట. ఒకరు చూడండి, అమ్మో రేపు ఏం జరుగుతుందో అని గందరగోళం ఉంటారు కదా. ఒకరు చూడండి, ఎంత భయంకరమైన సమస్య వచ్చినా కూడా చాలా కూల్గా ఉంటారు. కారణం ఏంటి? దేవుని మీద ఆనుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఉంటుంది అనమాట. హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. బాగా దేవుని గురించి విన్నంటావు నువ్వు, కాబట్టి నీ విశ్వాసం లెవెల్ హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే హల్లెలూయా, ఇలా రేపు పోతామని తెలిసినా కూడా మన పరిస్థితులు ఎలా ఉంటాయంటండి? ఎందుకంటే మనం మార్చలేము. ఆలోచించి మారుస్తామా? లేదు. మనం తలకిందులైపోతే ఏమైనా లోకం తలకిందులు అవుతుందా? లేదు. లోకం తలకిందులు చేసేటువంటి వారు ఇక్కడ ఉన్నారు అంటే ఇట్లా తిరిగేస్తారని కాదు అక్కడ అర్థం, కానీ పరిస్థితుల్ని ఉన్న రిపోర్టు లేనటువంటిగా అవుతుంది అనమాట. నీకు అక్కడ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట, నీకు పలానా జబ్బు ఉందని చెప్పేసి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సందులో గడిపి ప్రార్థించి పలుకుతావో మళ్ళీ నెక్స్ట్ టైం దగ్గర రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి. అది తలకిందులంటే తలకిందులైపు ఏం చేశారు అంటే ఏమీ చేయలేదు, ప్రార్థన చేసాం, స్తుతించాం, లేదు ఉన్నట్టు పలికాం. ఈ యొక్క విశ్వాస పరిమాణం చెప్పిన మనం పలుకుతూ ఉన్న దాన్ని బట్టి మన జీవితంలో తలకిందులు అవుతాయి అన్నమాట పరిస్థితులు. ఈరోజు అప్పులో ఉన్నావు, మొన్నటిదాకా అప్పులు అన్నాడు, కానీ ఈరోజున సడన్గా ఐశ్వర్యవంతుడు అవ్వాడు. ఎలాగా? తలకిందులు అవుతాయి పరిస్థితులు. మనం నమ్మం, అవి నమ్మం. ఎందుకంటే ఎక్కడవుతాయండి? ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను, ఎన్నో సంవత్సరాలు దేవ అప్పు తీర్చు అప్పు తీర్చు అప్పు తీర్చు అడుగుతూనే ఉన్నాను, కానీ అవ్వట్లేదు. అందుకనే అవ్వట్లేదు, అడుగుతున్నారు కాబట్టి అవ్వట్లేదు అనమాట. పొందుకోవట్లేదు. మనం అడిగినవన్నీ పొందినవన్నీ నమ్మట్లేదు. అప్పుడు మీకు అనుగ్రహించబడదు. ఎందుకు అనుగ్రహించబడతలేదు అని చూసినట్లయితే నిజమే బ్రదర్, ఎన్ని సంవత్సరాలు బట్టి దశాబ్దాలుగా మేము అడుగుతున్నాం చేస్తున్నాం అంత బాగుంది, కానీ ఏదీ పొందుకోలేకపోతున్నాం మేము అని చెప్పి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చాలామందికి ప్రశ్న వస్తుంది అనమాట, ఎందుకనన్నా మాకు పొందుకోవట్లేదు? పొందుకోవటానికి అడ్డు మీరు పొందుకుంటున్నాననే మాట అనకపోవటమే. చూసారా, మీరు అవిశ్వాసం వలననే పొందుకొనుకున్నారంటది. అడుగుని మట్టుకు అడుగుదరే కానీ వినటం మట్టుకు విందరే కానీ గ్రహించరంట. వింటున్నాం కదండి, వింటే ఏంటి, గ్రహించాలి కదా. ఇప్పుడు నీ పిల్లడు ఆహారం తింటున్నాడు కానీ బలం రావట్లేదు, హ్యాపీ ఉంటావు. అలాగే దేవుని వాక్యం విన్నంత రాన్న నువ్వు వింటున్నావు కదని చెప్పి సంతోషపడ్డు. విన్నటువంటి దాన్ని గ్రహించాలి. హల్లెలూయా. విన్నటువంటి దాన్ని వినటం వల్ల విశ్వాసం వస్తుంది కదా. నీకు విశ్వాసం రాకపోతే నువ్వు ఎంత విన్నా కూడా ఉపయోగం లేదు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, వినటం మట్టుకు విందిరే కానీ గ్రహించరు అన్నట్టుగా ఉండిపోతుంది. వినాలి, విన్నటువంటి దానికి గ్రహింపు నీలో ఉండాలి. ఆ గ్రహించిన దాన్ని బట్టి నీ జీవితం బాగుపరచబడాలి, చేంజెస్ రావాలి. గత సంవత్సరం 10 సంవత్సరాలు అప్పుల్లోనే ఉన్నావు, ఈ సంవత్సరం కూడా అదే కంటిన్యూ అవుతుంది. గత సంవత్సరం బట్టి వివాహ విషయంలో సమస్యలు అనుభవిస్తూ ఉన్నావు, గత 10 సంవత్సరాలు బట్టి గొడ్రాలతనంతో బాధపడుతున్నావు, గత 10 సంవత్సరాలు బట్టి నిరుద్యోగం, ఇవన్నీ గతంలో అనుభవించి ఇప్పుడు అనుభవిస్తే ఇంక తేడా ఏంటి? ఇంకెక్కడ చేంజ్ అయినట్లు? మన విశ్వాసం లెవెల్ ఎక్కడ మారినట్లు? ఇంకా మన యొక్క లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఎక్కడ మారినట్లు? గత సంవత్సరం నీ అకౌంట్ బ్యాలెన్స్ 0, ఇప్పుడు 0. ఇంకేంటి? ఏం కష్టపడుతున్నట్టు, ఏం సంపాదిస్తున్నట్టు? మనం అసలు మన చేతిలో ఉంటుంది బ్రదరు, చేయగలిగి చేస్తాం, అంత దేవుడే చూసుకొని పైవాడిదే కదా బాధ్యత. ఏమన్నాడు దేవుడు? శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. లేదు బ్రదర్, దేవుడు ఏమన్నా అధికారం ఎవరికి రాదు. దేవుడు ఎవరికి ఇస్తాడు అధికారం? ఎవరికి ఇస్తాడు? శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు కదా. అంటే శ్రద్ధ గలవాడికి దేవుడు అధికారం ఇస్తాడు, అప్పుడు వాడు ఏలుబడి చేస్తాడు. అందరికీ దేవుడు అధికారం ఇవ్వడు కదా. కాబట్టి ఈ రోజున ఎవరు కానీ మాట్లాడుతున్నారు ఇందాక, ఒక వ్యక్తి ఆ స్థితికి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎన్ని అనుభవించి ఎన్ని స్థితులు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళి ఉంటాడో ఈ రోజున అటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నాడు, లేదా ఆ స్థితికి రాగలిగాడంటే ఆయన ఎన్ని చూస్తుంటాడో ఆ జీవితంలోనూ అంటూ ఉన్నాడు. వాస్తవమే కదా. కాబట్టి ఈజీగా అది ఏది రాదండి.
మనకు రోడ్ల మీద ఉంటాయి మాట, డబ్బులు ఎవరికి ఊరికనే రావని కొటేషన్ చదువుతాం, నవ్వుకుంటూ ఉంటుంటాం. నవ్వు కాదు, నిజం. నిజం ఎప్పుడు కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చాలామంది జీవితంలో జరిగేటువంటి విధి అనమాట. నిజం ఎప్పుడు కూడా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంటుంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో ప్రతి సంఘటన వెనకాల ప్రభు సన్నిధి ఉన్నదని గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి అద్భుతాలను మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకనే వినుట మట్టుకు వింటారు కానీ గ్రహించరు అంటూ ఉన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలని దేవుడు మనకి మర్మం అంటాడు. అదొక మర్మం. ఏంటది? ఇజ్రాయేలు కఠిన మనసు కొంత మట్టుకు, అంత మట్టుకు అంటే కొంత మట్టుకు, ఎంత మట్టుకు అంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు కొనసాగుతుంది అంటది. హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేలు జనులందరూ కూడా రక్షించబడతారు. చివరికి ఏది జరిగినా చివరికి ఏమొచ్చింది? అంతటను అందరను మారు మనసు పొందవలనన్నదే దేవుని యొక్క చిత్తం. వింటున్నారా? స్కూల్లోకి వెళ్ళినప్పుడు స్కూల్ మాస్టారు నీకు ఒక సమస్యను ఇంపోజిషన్ ఇస్తాడు, ఇన్నిసార్లు రాయమని చెప్పి, లేకపోతే గోడ కుర్చీ చేపిస్తాడు, లేకపోతే నేను ఒంగోబెట్టి చదివిస్తాడు, లేకపోతే గ్రౌండ్లో రన్నింగ్ చేపిస్తాడు. ఇంతకి ఇన్ని చేసినా కానీ చివరికి ఆయన ఉద్దేశం ఏంటంటే అది నీకు రావాలి, దానివల్ల బెనిఫిట్ నువ్వు పొందాలి, దానివల్ల నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. హల్లెలూయా. అది నీ జీవితానికి ఉపయోగపడాలి, నీలో ప్రతిఫలం చూడాలన్న ఉద్దేశంతో ఆ యొక్క టీచరు ఎన్ని చేసినా కానీ చివరికి ఫలితం ఏంటంటే నువ్వు బాగుపడాలి. అంతే, నీ మీద కక్షతో కాదు చేసేటువంటిది. ఈ సత్యం తెలిసిన రోజున మనం ఏం చేస్తాం? అప్పుడు తెలుసుకోం, ఎంత ఇబ్బంది పెడుతున్నాడు రా ఈ మాస్టారు, కుర్చీ ఏమంటారో గుంజీలు తీపిస్తున్నాడా, నన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, ఇంతమందిని అవమానిస్తున్నాడా. అక్కడ అలాగ అనిపిస్తుంది. తర్వాత మనం కొంచెం పెద్ద అయ్యాక చదువుకుని బయటకు వచ్చాక మా మాస్టర్లను ఆ రోజున అలా చేశారు కాబట్టి, అంత అలా చదివించారు కాబట్టి, అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి, నన్ను అలా కొట్టారు కాబట్టి, నన్ను అలా ట్రైన్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పి అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. ఈవెన్ మన తల్లిదండ్రులైనా కూడా మన జీవితంలో చేసేటువంటి కొన్ని పనులు చాలా ఇబ్బందిగా, కష్టంగా మనకు అనిపిస్తూ ఉంటుంటాయి. వింటున్నారా? చాలా కష్టంగా అనిపిస్తాయి. అప్పుడు మనకు అర్థం అవ్వు. తర్వాత మనం తల్లిదండ్రులుగా మారిన తర్వాత, మనం ఆ యొక్క పరిస్థితి కూడా వెళ్తున్న తర్వాత, అరే అప్పుడు మా నాన్న కూడా ఇలా చేసాడే, మనకు అర్థం కాలేదే. మా నాన్న మంచి చేస్తున్నా కూడా మేము తిట్టమే. నీ పిల్లలు నేను తిడుతున్నప్పుడు, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవట్లేనప్పుడు, అప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ నీకు అర్థమవుతుంది. దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి, అనుభవిస్తే కానీ ఆ పరిస్థితి యొక్క విధానం నీకు అర్థం కాదనమాట. కాబట్టి ఈరోజున మీ పరిస్థితి గందరగోళంలో ఉన్నది, అసలు పక్క వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎవరు కూడా మనల్ని పట్టించుకోవటం లేదు. ఎవరు కూడా మన 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 యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎవరు కూడా మన పరిస్థితి నుంచి బయటపడడానికి సహాయం చేయట్లేదు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం అని నువ్వు అనుకుంటున్నావేమో. వింటున్నారా? ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లవాడికి మాస్టర్ ముందుగానే ఉంటాడు, పక్కనే ఉంటాడు, కానీ నోరెప్పకూడదు. గమనించారా మీరు? రాశారు కదా ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్కి పొరపాటున పబ్లిక్ ఎగ్జామ్లో ఆ మాస్టర్ చెప్తే మాస్టర్ డిస్మిస్ అవుతాడు. మాస్టర్ చెప్పకూడదు, పక్కోళ్ళు చెప్పకూడదు, ఎవ్వరు చెప్పకూడదు అనమాట. ఆ స్టూడెంటే వాడికి వాడే రాయాలి ఎగ్జామ్ కదా. అంతే కదా క్లాస్ రూమ్లో జరిగేటువంటిది, ఎగ్జామ్ హాల్లో జరిగేటువంటిది. కానీ వాడు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు పక్కవాడు చెప్పవచ్చు, పక్కవాడి దగ్గర డౌట్ అడిగి తెలుసుకోవచ్చు, మాస్టర్ కూడా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాడు, లేకపోతే వీడెళ్ళి మాస్టర్ని అడగవచ్చు. చాలా అవకాశాలు ఉంటాయి. వింటున్నారా? అవి దాటిపోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాస్టారు డౌట్ అంటే ఇంకా ఛాన్స్ లేదు. పక్కోడిని అడిగితే బయటికి పెడతాను నేను. అలాగే ఈరోజు నేను ఈ పరీక్ష సమయంలో అప్పుడు డౌట్ క్లారిఫై చేసుకుందాం, పరీక్ష సమయంలో అప్పుడు ఏదో చేద్దాం అని కాదు. నీ పరిస్థితి బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ప్రభుని హత్తుకోవాలా. హల్లెలూయా. అందుకంటే కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. దీపం మారిపోయాక చక్కబెట్టుకోవటానికి ఏం కనిపిస్తుంది? అలాగే దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. ఈ రోజున దీపం అంటే జీవం, బ్రతకడం, ప్రాణం ఉన్నంతగానే ఉన్నప్పుడే. చూసారా, ధనవంతుడికి ఎక్కడ బుద్ధి వచ్చిందంట? నరకంలోకి వెళ్ళక బుద్ధి వచ్చిందంట. అయ్యో మా అన్యులు కూడా ఇక్కడికి వచ్చేస్తారు, వద్దు నేను చెప్పొస్తాను.
నాకు దాహం వేస్తుంది కొంచెం నీళ్ళు, ఇవన్నీ కూడా అక్కడ అక్కడ గుర్తొస్తున్నాయి. దాహం అనేది అక్కడ గుర్తొచ్చింది ఆయనకి. అరే నాకు లాంటి వ్యక్తే బయట ఉన్నాడు, ఆయన కూడా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, ఏం గుర్తు రాలేదు. దీపం ఉండగానేమి చక్కబెట్టలేదు. దీపం పోయాక, ఆరిపోయాక అప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు, మా నీళ్ళు చక్క పెడదాం, వాళ్ళని చక్క పెడదాం, ఇంకా ఇంకా ఇంపాసిబుల్. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ నీకు ఎదురైనా సరే, పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. ప్రభువా, ఆయనే కదా మన యొక్క టీచర్, ఆయనే కదా మన బోధకుడు. ఏం చేయాలి ప్రభా, ఇది ఈ సిచ్యువేషన్లో నేను ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, టీచ్ మీ, గైడ్ మీ. చెప్పాడు కదా దేవుడు, నేను వెళ్ళి వేరొక ఆధారకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సర్వసత్యంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు తీసుకుని వాటినే బోధిస్తాడు తప్ప క్రొత్త విషయాలు ఆయన బోధించడంట. బ్రదర్, మేము చాలా కాలం బట్టి లైవ్ చూస్తూ ఉన్నాం, చాలా బలపడుతూ ఉన్నాం. మంచిది, బలపడతాం మాత్రమే కాదు, బయటపడాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బలపడతావు అంటే మంచిదే. నువ్వు బలం ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఒక గోతిలో ఉన్నావు, ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నావు, విన్నటువంటి తర్వాత ఏం చేయాలి? బలం తెచ్చుకున్నావు. ఎస్, నువ్వు చేయగలగు, నీకు శక్తి ఉంది, నీకు సామర్థ్యం ఉంది, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి నేను ఎంకరేజ్ చేసినప్పుడు ఎస్ బలం వచ్చిందని అక్కడ కూర్చుని ఉంటే వినాలి. అక్కడే ఆ గోతులను కూర్చుని ఉంటే చాలా బలపడ్డాను బ్రదర్ అంటే అర్థం ఉన్నది దానికి. నేను సంతోషించగలుగుతానా? కాబట్టి ఈరోజు నువ్వు సమస్యలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, అప్పుల సమస్యలో ఉన్నావు, నిరుద్యోగం అనే సమస్యలో ఉన్నావు, పేదరికం నిన్ను ఆవరించి ఉన్నది, అప్పుల సమస్య నిన్ను ఆవరించి ఉన్నాయి, గర్భం లేకపోవడం అనేటువంటి సమస్య నిన్ను సమాజంలో చాలా భయంకరమైన పరిస్థితులు గురి చేస్తూ ఉంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఒక గుంటలో ఉన్నటువంటి నీవు, ఒక సమస్యలో ఒక ఊబిలో ఉన్నటువంటి నీవు, ఈ యొక్క వర్తమానం నీకు బూస్టింగ్ ఇస్తూ ఉన్నాయి, బలపరుస్తూ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ జీసస్. మంచిది, చాలా సంతోషం, చాలా సాక్ష్యాలు వింటూ ఉంటుంటాను. ఎస్ బ్రదర్, మేము బలపడుతున్నాం. బలపడేది ఎందుకంటే బయటపడతానికి. నువ్వు ఆ సమస్య నుంచి బయటపడాలి, బలపడి. అంతేగాని బలపడ్డారని చెప్పి ఆ సమస్యలోని ఉంటే ఎలాగా? బలపడ్డానని చెప్పి అక్కడే ఉన్నట్లయితే ఎలాగ అసలేని? ఎస్, ఐఎమ్ స్ట్రెంగ్తన్, నేను యేసుక్రీస్తులో నన్ను బలపరచువా అని యందు నేను సమస్తం చేయగలుగుతాను అని చెప్పేసేసి నువ్వు ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఏం చేయాలంటే నీ బలాన్ని ఉపయోగించాలి, నీ విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేనికి అందుకే కదా ఈ యొక్క వాక్యం వినేది కానీ, దేవుని సందులో గడిపేటువంటిది కానీ, దేవునికి దగ్గర అయ్యేటువంటిది ఏది చేసినా కూడా ఎందుకనంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి మాత్రమే. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించారని ప్రభు పేరు నేను మరీ మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి చాలా బలపడుతున్నామండి అని చెప్పి గత సంవత్సరం అప్పుల్లో నుండి ఇప్పుడు అప్పుల్లో ఉంటే, మేము చాలా బలపడుతున్నామండి అని చెప్పేసి గతంలో సమస్యలు నుండి ఇప్పుడు సమస్యలు ఉంటే, నేను చాలా బలపడుతున్నానని చెప్పేసి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇంకా గందరగోళంలో ఉంటే జాగ్రత్త. సైతాన్ గడు నిన్ను మోసం చేస్తూ ఉంటుంటాడు. బలపడుతున్నావు కదా, బలపడు, వాక్యమిని బలపడు, అక్కడే ఉండు. నో, అది దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. పేతురు బలహీనమైపోయాడు పేతురు. బలహీన విశ్వాసం వచ్చేసింది, మునిగిపోయాడు నీటిలోను. మునిగిపోలేదు, మునిగిపోతున్నాడు. మునిగిపోయాడు అనుకుంటా మనం, మునిగిపోలేదు. మునగటం ప్రారంభించిన వెంటనే దేవుణ్ణి పిలిచేశాడు, ప్రభా మునిగిపోతానేసేయా, నన్ను కాపాడేసేయా. నిండా మునిగిపోయిన బ్రదర్ అంటారు. మునిగిపోకముందే చూసారా, మునిగిపోకముందే, జరగకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణగా తెచ్చుకో. పేతురు ఏం చేసి, ప్రభువా, మునిగిపోయాక పిల్లలేదు ఆయన. మునగటం ప్రారంభించినప్పుడే ప్రభువా అని పిలిచాడు. మునిగిపోయాక లేపడే దేవుడు? నో, మునిగిపోతూ ఉన్నప్పుడే చేయి పట్టి ఏం చేశాడు దేవుడు? పేతురుని లేపి విడిచిపెట్టేడా, మళ్ళీ లేవటం ప్రారంభించాడు. అర్థమైందా? ఇక్కడ స్టార్టింగ్ ఏం చేశాడు? నీటి మీద నడిచాడు. ఎండింగ్ ఏం చేశాడు? నీటి మీద నడుచుకుంటానే వెళ్ళాడు. మధ్యలో మునిగాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మధ్యలో సమస్యలు వస్తాయి, కానీ అవి శాశ్వతంగా ఉండకూడదు. జస్ట్ ఇట్లా మునిగి లేచాడంతే, మునిగిపోలేదు. వాటి నీ జీవితంలో సమస్యలు వస్తాయి, విశ్వాస జీవితంలో ఇబ్బందులు వస్తాయి, కొంచెం త్రొట్టిల్లిపాటు వస్తుంటుంది, కొంచెం ఏదో గందరగోళం ఎదురవుతుంటుంటుంది. కానీ మళ్ళీ ఏం చేయాలి? లేవాలి, నడవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మళ్ళీ నువ్వు లేవాలా, నడవాలా.
మళ్ళీ నీ జీవితాన్ని కట్టుకోవాలా, మళ్ళీ నీ జీవితాన్ని బాగు చేసుకోవాలా. పడ్డావు ఒకసారి, అనుకోకుండా ఏదో మ్యారేజ్ అయిపోయింది, అనుకోకుండా ఏదో వ్యాపారం చేసావు లాస్ అయిపోయావు, అనుకోకుండా ఏదో ఉద్యోగంలోకి వెళ్ళి ఇరుక్కుపోయావు, బయటపడ్డావు, అనుకోకుండా కన్సీవ్ అయ్యావు, లేకపోతే అది ఏదో మిస్క్యారింగ్ అయిపోయింది, ఇంకా అంతే. అనుకోకూడదు, పడ్డావు అక్కడ, కానీ అక్కడే ఉండిపోవద్దు. పడిన చోటే పాతికిపోవద్దు, పడిన చోటే పాతికిపోవద్దు. మరేం చేయాలి? పైకి లేచి పరిగెత్తు. హల్లెలూయా. పైకి లేచి నడవడం ప్రారంభించు, పైకి లేచి ముందుకెళ్ళడం ప్రారంభించు. కాబట్టి ఇది పేతురు చేసినటువంటి పని. పడ్డావా? వెంటనే ప్రభువా సహాయం తీసుకో. దేవా ఇదిగో నా పరిస్థితి ఇలాగైపోయింది, నా విశ్వాసం వలన, ఆందోళన వల్ల, నా పక్కవారి వలన, సైతాన్గడి వలన, లేకపోతే తిరుగుబోరు వారి వలన, ఎవరి మాటను ఏదో చేసో, ఎలాగైనా లోకాశల్లో ఎందులో ఇరుక్కుపోయి నేను ఈ సమస్యలు ఇరుక్కుపోయాను, ఈ సమస్యలో పడిపోయాను, మునిగిపోతూ ఉన్నాను యేసయ్యా అంటే చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం మన దేవుడు కాదు. ఇరుక్కుపోతున్నాను యేసయ్యా, నా జీవితం ముగిసిపోతుంది యేసయ్యా అంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. వస్తాడు వెంటనే చెయ్యి పట్టుకుని నిన్నేం చేస్తాడైనా లేపుతాడు, ఆ సమస్య నుంచి లేపుతాడు, నడిపిస్తాడు. 91 కీర్తన 5వ వచనంలో అదే ఉన్నదన్నమాట. 91 కీర్తన 15వ వచనంలో అదే ఉంటారు. ఏమంటుంది? శ్రమలో నేను వెంటనే వస్తాను, ఆ శ్రమలో నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నీకు చేయిస్తాను, నేను శ్రమలోను తోడుగా ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి, హల్లెలూయా, శ్రమలో నేను తోడుగా ఉంటాను, ఆ శ్రమ నుంచి నేను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఏ నీటి మీద అయితే నడిచావో గమనించాలి ప్రియులారా, నువ్వు గతంలో ఎలాగైతే చక్కగా వర్ధిల్లుతూ వచ్చావో, ఆ స్థితి నుంచి నువ్వు పడిపోయినప్పుడు మళ్ళా లేపి దేవుడు నిన్ను మళ్ళీ ఆ స్థితిలో నిన్ను నడిపిస్తాడు. నడిపిస్తున్నాడు, పేతుర్ని నడిపించాడు. ఇంత అద్భుతంగా దేవుని వాక్యం ఉంటే ఎందుకంటే మా జీవితాలు ఇలాగా, మా జీవితంలో శాపాలు ఏలుబడి చేస్తున్నాయి, మా జీవితంలో శ్రమలు ఏలుబడి చేస్తున్నాయి, మా జీవితంలో నిందలు ఏలుబడి చేస్తున్నాయి, ఇప్పుడు వాటి గురించి మాట్లాడతారండి. పడిన పేతురు, మునుగుతున్న పేతురు లేచి మళ్ళా నీటి మీద నడిచాడు. ఇది గుర్తులేదా? ఆయన నడక నీటి మీద ప్రారంభించాడు, ఆయన నడక నీటి మీద ముగించాడు, మధ్యలో మునిగాడంతే. హల్లెలూయా. ముగింపు మునగటం ఆయన ముగింపు కాదు, లేచి నడవటం, గమ్యస్థానం సేఫ్గా చేరుకున్నాడు, అది ఆయన ముగింపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. చూసారా, మునిగిపోవటం అని ముగింపు కాదు, అక్కడ మునిగిపోవడంతో ముగింపు అయిపోలేదు. ఈరోజు చాలామంది అయిపోయింది ఇంకా మా జీవితం, ఇంక మేము పైకి లేవలేము, ఇంక మేము బాగుపడలేము, ఇంకా నాకు పెళ్ళి అవ్వదు. నువ్వు అది పలికేస్తుంటే ఇంక మునిగిపోతుంటా. అయ్యో దేవుడి మాట నమ్మొచ్చాను నేను, ఇంత దూరం ఎవరో చెప్తే నమ్ముకున్నాను నేను, ఏదో సమస్య నుంచి బయటపడతామంటే ఇంకా అధ్వానం అయిపోయింది. ఆ పడవలోనే కూర్చుంటే బాగుండేది కదా. ఇదే ప్లేస్లో పేతురు గారి ప్లేస్లో మీరు ఉంటే ఏం చేస్తారు తెలుసా? అనవసరంగాను ఈయన రమ్మంటే వచ్చేసేసాను, ఇంత దూరం వచ్చేసేసాను, నేను మునిగిపోతా ఉన్నాను, అసలు నేను రాకుండా అక్కడ ఉన్నా బాగుండేది. ఆ పడవలో కూర్చుంటే అందరిలాగా సంతోషంగా ఉండేటువంటి వాడిని, ఆ పడవలో కూర్చుని ఉంటే అందరిలాగా సేఫ్గా ఉండేటువంటి వాడిని. చూసారా, అనవసరంగా వచ్చాను, ఈయన రమ్మన్నాడని వచ్చాను, ఇంత దూరం బాగానే నడిచింది కానీ సడన్గా మునిగిపోతున్నాను. సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకున్నాను, మంచి జీవితాన్ని ఇలా మార్చుకున్నాను నేను. ఈ విధమైనటువంటి ఆలోచనలు అక్కడ రాలేదు పేతురు గారికి అయితే. చూసారా, ప్రభు నీ మాట విని వచ్చాను నేను మునిగిపోతున్నాను అని అనట్లేదు ఆయన. చూసారా, నువ్వు రమ్మంటే వచ్చాను కదా ప్రభు మునిగిపోతున్నాను దేవా, ఇట్లాంటివి ఏం వాడతలేదు ఆయన. ఈరోజు చాలామంది మాట్లాడేట్లా ఉంటాయి అన్నమాట. వాళ్ళ వల్ల నా జీవితం ఎలాగైపోయిందండి, వేసే వల్ల నేను మునిగిపోతాను అన్నారు కదా పేతురు. మరి ప్రభు నీ వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది, నువ్వు రమ్మంటేనే కదా వచ్చాను నేను, మునిగిపోతుంది చూస్తూ ఉంటావండి, నీకు బాధ్యత లేదా? మన ప్రార్థనలు అలాగ ఉంటాయి అన్నమాట. ఏంటి వేసా నువ్వు దేవుడు అయితే మరి ఎందుకని అలా చూస్తూ కూర్చున్నావు? ఎంత ప్రార్థన చేస్తున్నాను నేను, ఎన్ని సమస్యలు ఉండి వెళ్తున్నాను నేను, ఎంత నలుగుతున్నాను, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. నువ్వు దేవుడు కదా, నీకు తెలీదా? నాకు ఈ సమయానికి వివాహం వాళ్ళు జరిగేది తెలీదా? ఈ సమయానికి ఉద్యోగం రావాలని తెలీదా? ఈ సమయానికి నేను మరి ఇది 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 కావాలని నీకు తెలీదా? కానీ తెలీదా నీకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూస్తారా, ఇట్లాగా దేవుణ్ణి తెలివితేటలు నేర్పిస్తూ ఉంటారు చాలామంది, దేవునికి తెలివితేటలు నేర్పిస్తూ ఉంటుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది చాలా విషయాల్లో దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారుగా ఉంటారు, దేవుని ప్రశ్నించేటువంటి వారుగా ఉంటారు, దేవుని యొక్క ఉద్దేశాలను
అనుమానించేటువంటి వారిగా ఉంటారు. పేతురుని దేవుడు రమ్మన్నాడా? ఇదే పెద్ద పొరపాటు. అంతే కదా బ్రదర్? లేదు, పేతురే దేవుడిని అడిగి నువ్వు దేవుడు అయితే మరి నేను దేవుని కాదంటున్నా. దేవుడు అక్కడ మీరు ప్రశ్న మీరు గమనించలేదు. పేతురుని దేవుడు రమ్మనలేదు. పేతురే దేవుడికి పరీక్ష పెట్టి నువ్వు దేవుడివేనా, నువ్వు దేవుడు అయితే నన్ను కూడా రమ్మను. మరి దేవుడు అంటే నేను దేవుని కాదంటానా అంటే ఇది అడిగి రప్పించుకున్నట్టు ఉంది కదా పేతురు గారు. పేతురు గారు దేవుణ్ణి అడిగి మరి ఆయన రప్పించుకున్నాడు. అంతేగాని దేవుడేమి రా 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 పేతురు నేను చూసుకుంటాను అని అన్నది ఏమీ లేదు అక్కడ. దేవుడు వేసిన ప్రశ్న ఏంటి? ప్రభా నేను నీటి మీద నడుస్తాను అని అడగట్లేదు. నువ్వు దేవుడు అయితే నన్ను నీటి మీద నడిపించు, నేను దేవుడినే రా అన్నాడు. ఆ రిస్క్ తీసుకున్నది ఎవరంటే పేతురు గారు. కావాలనే అడిగి ఆయన చెప్పి అలా చేశాడు. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరు అంతా కూడా గ్రహించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. అక్కడ దేవుడు పిలిచి వెదురు రా అనేమీ అనలేదు అక్కడ. మరి ఏం చేశాడు? పేతురు గారే ఆ యొక్క ప్రశ్న దేవుడికి వేసాడనమాట. నీవు దేవుడు అయితే, నువ్వే అయితే నీకులాగా నేను ఉండటానికి, నీకులాగా నేను చేయటానికి నాకు సహాయం చెయ్యి. హల్లెలూయా. మనం దేవుడు కదా అనలేదు కదా దేవుడు. నేను దేవుడినే బాబు రా మరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు చాలామంది దేవుడికి పరీక్ష పెడతారు. వీళ్ళకి పరీక్ష కాదు, దేవుడికి అన్నమాట. దేవుడు ఓడిపోతాడా? కాబట్టి ఈ రోజున నువ్వు బలపడటం మాత్రమే కాదు, బయటపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బలపడటం మాత్రమే కాదు, బయటపడాలి. పేతురంట విశ్వాసంలో బలపడ్డాడు, మంచిదే. దేవుడి మాట మీద బలపడ్డాడు, ప్రారంభించాడు, బలం తెచ్చుకున్నాడు. కానీ కొంత దూరం ఎదురుకు బలహీనమైపోయాడు. హల్లెలూయా. బలహీనం అయినప్పుడు ఏం చేయాలంటండి? మళ్ళా ప్రభుని ఆశ్రయించాలి, ప్రభుని పట్టుకోవాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభుకు మొరపెట్టాలి. మళ్ళా దృష్టిని సమస్య వైపు మానేసి ప్రభు వైపు పెట్టాలి. ఎందుకని మునిగిపోయాడు పేతురు అంటే సమస్య వైపు చూశాడు, సముద్రం వైపు చూశాడు, అల వైపు చూశాడు, గాలి వైపు చూశాడు. కాబట్టి మునగడం ప్రారంభించాడు. మనం ప్రారంభం బాగానే ఉంటుంది, గురి గమ్యం దేవుని వైపు ఉంటుంది. కానీ కొంత దూరం నడిచేసరికి, కొంత బ్లెస్సింగ్ వచ్చేసరికి చూడండి, మన పరిచర్య ప్రారంభాలు ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందుల్లో ఉంటాం కాబట్టి ప్రతిదీ ప్రార్థన చేస్తాం, ప్రభు అని చెప్పి. తర్వాత ఏమొస్తుంది? సమృద్ధి వచ్చేస్తుంటుంది నెమ్మదిగాను. దేవుడి ఆశీర్వాదాలు మన పట్ల ఫ్లో అవుతుంటుంటాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తాం? ప్రార్థన తగ్గిపోతుంటుంటుంది, ప్రభు సన్నిధిలో గడపడం తగ్గిపోతుంటుంటుంది. ఎందుకంటే అన్ని సమకూర్పు వచ్చేస్తున్నాయి కదా. జీవితంలో చాలామంది ఇదే అనమాట. ఫస్ట్లో ఉద్యోగం ఉండదు, ఫస్ట్లో డబ్బులు ఉండవు, సమస్యలు, ఇబ్బందుల్లోనూ ప్రభు అని చెప్పి విరిగి నలుగున హృదయంతో దేవునికి చక్కగా స్తుతియాగం చేస్తూ ఉంటుంటాం. ఇవన్నీ ఎప్పుడు సమకూర్చబడతాయో చక్కగా నీకు ఊహించని రీతిలో వివాహం అయిపోతుంది, పిల్లలు పుడతారు, ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోతావు. అంతా అయిపోయాక 3:30 ప్రేయర్ అంటే ఎక్కడ 3:30? ఎప్పుడు ఎంతో అప్పుడు చేస్తాను, పెళ్ళి కాకముందు లేకపోతే సమస్యలు ఉన్నప్పుడు. తర్వాత పెళ్ళయింది, ఇంకా కన్సీవ్ అయ్యాను, పిల్లలు వాళ్ళని చూడటం, వాళ్ళతో నిద్ర లేకపోవటం, వాళ్ళ స్కూల్కి పంపటాలు, మళ్ళీ ఇట్లా చూసారా? నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ. ఇవన్నీ చేస్తూనే దేవుని సందులో గడుపుతున్నాం మేము. మాకు చిన్న పిల్లలు. ఈ పరిచర్య ప్రారంభించలోకి మాకు పిల్లలు లేరు. గమనించారా? ఈ పరిచర్య ప్రారంభించలోకి పిల్లలు లేరు మాకు. కానీ పరిచర్య కొనసాగుతూ ఉన్నప్పుడు పిల్లలు కూడా యాడ్ అయ్యారు మాకు. మా పిల్లలు మా పరిచర్యని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. అంటే పిల్లల వల్ల పరిచర్య ఇప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు. ఎస్, చిన్న పిల్లలే, ఇబ్బందే, అయినా కూడా దేన్ని కూడా ఆపలేదు. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి హాస్పిటల్లో ఉండే అటువంటి పరిస్థితులు అయితే మాకు రాలేదు. కానీ ఏడవటము ఇదంతా కామనే కదా. మంచం మీద నుంచి పడిపోయేవారు, బ్లడ్ వచ్చేది, ఇవన్నీ జరుగుతూ ఉండి. కానీ అవి మమ్మల్ని ఆటంకపరచలేదు. మా పిల్లల వల్ల పరిచర్యకి ఎటువంటి ఇబ్బంది రానివ్వకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడాడు. సో వాళ్ళని చూసుకుంటారు. మాకు ఎవరో చూసి వాళ్ళు ఏమీ లేరు, మేమే వాళ్ళని చూసుకుంటా పరిచర్యలు ముందుకు వెళ్ళాం. కాబట్టి సమర్థుడు అన్నిటికీ సమర్థుడే. మీలో చాలామంది మీకు మీరే నాకు సామర్థ్యం లేదు, నా వల్ల కావడం లేదు, నా వల్ల అవడం లేదు అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే తక్కువ అంచనా వేసుకుంటారు.
చూడండి మన బిజినెస్ మ్యాన్ చూడండి ఎన్ని రకాల బిజినెస్లు చేస్తారు. సాల్ట్ వాళ్ళు అమ్ముతారు, సేఫ్టీ పిన్ వాళ్ళు అమ్ముతారు, సెల్ ఫోన్ వాళ్ళు అమ్ముతారు, కార్లు వాళ్ళు అమ్ముతారు, అన్ని రకాల. ఒక్క మనిషి ఇంత ఎలా మేనేజ్ చేస్తున్నాడు? అదే సమర్థుడు అన్నట్లుగా సమర్థుడు. అసమర్థుడు కనీసం ఆ రోజు పని చేయడానికి ఈ పని దొరకదు వాళ్ళకి. చూసారా ఎలాగ ఆ రోజు గడవటమే కష్టమైపోతుంటుంటుంది. కానీ సమర్థుడు చూడండి నిమిషాన్ని కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చి పడుతుంటుంది, కోట్లలో వచ్చి పడుతుంటుంటాయి. ఎలాగదంతా కూడా ఒక పనిని అప్పగించి ఓడాయనే, దాన్ని చేయడానికి సామర్థ్యం ఇచ్చేటువంటి ఓడాయన. ఎవరికి అప్పగింతాడు పని? మీరే చెప్పండి, ఎవరికి పని అప్పగిస్తారు మీరు? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఏమైనా స్టిచ్ చేయించుకోవాలి, కుట్టించుకోవాలి. మీరు బట్టలు ఏ టైలర్కి ఇస్తారు? మీరు ఇస్తే నెల కూడా ఇవ్వడం, అటువంటి టైలర్కి ఇస్తారు మీరు? ఈరోజు ఇచ్చామంటే ఖచ్చితంగా 2 రోజులు ఇచ్చేస్తాడు. ఏం చేస్తారు? అందరూ అక్కడే ఉంటారు. నీ ఇంటి పక్కనే టైలర్ ఉంటాడు, నెల రోజులైనా ఇవ్వడు. కానీ ఊరి చివరి ఎక్కడో ఉంటాడు, చిన్న షాప్ పెట్టుకున్నాడు, కానీ కరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఏం చేస్తారు? జనం అంతా అక్కడ లైన్ కడతారు. ఎందుకని? లాజిక్ అర్థమైందా మీకు? ఎందుకని? కరెక్ట్గా పనిచేస్తాడు అతను. కాబట్టి అలాగే దేవుడు కూడా ఎందుకని ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? శ్రద్ధ గల వారికి ఐశ్వర్యవంతులు అవుతారంట. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ సమస్య నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు, నీ బంధకాల నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు, నీకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లోనూ అలాగే ఉండిపోతున్నావు. గత దశాబ్దాలుగా, సంవత్సరాలుగా ఇదే అప్పు నా జీవితం ఉండిపోతుంది, ఇదే గొడ్రలతనము, ఇదే నిరుద్యోగము, ఇదే వివాహం జరగని పరిస్థితి. ఇవి ఖచ్చితంగా విడుదల పొందవలసినటువంటివే, కానీ పొందలేకపోతున్నాను, అక్కడే ఉండిపోతున్నాను. అంటే ఏంటి? ఎవరో ప్రార్థన చేస్తారు నా కోసం, ఖచ్చితంగా బయటపడతాను అని ఉన్నది. కానీ ఎలాగైనా సరే నా యేసయ్య ఈ పరిస్థితిలో ఉండటం నా యేసయ్యకి ఇష్టం లేదు. కాబట్టి నన్ను విడిపించి, నా విమోచకుడు సజీవుడు యేసే ఈ పరిస్థితి నుంచి విడిపించినందుకు వందనాలు. ఈ నెలలోనే, ఈ వారంలోనే నా జీవితంలో నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు. ఈ బంధకాలలో ఉండటం 18 సంవత్సరాలు బట్టి వంగిపోయినటువంటి స్త్రీని చూసేసి ప్రభు ఏమన్నాడు? అరే అబ్రహాము కుమార్తె కదా ఈమె, అమ్మ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నువ్వు నడిచేస్తావు అని అన్నాడా? నౌ ఇప్పుడే లేచి నిలబడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఏంటంటే ఇప్పుడే లేచి నిలబడు. చూసారా? దేవుడు చూసిన వెంటనే చేపట్టుకుని లే అన్నాడంట ఆమెని. 18 సంవత్సరాల సమస్య 18 సెకండ్లు కూడా పట్టలేదు దేవుడికి. స్ట్రైట్ చేసి పడేసాడు, మంచిగా స్వస్థత ఇచ్చేసాడు, బాగు చేశాడు. కాబట్టి ఈరోజున నీ సమస్య ఎంతో కాలం అయినా సరే పరిష్కారం సెకండ్లలో సరిపోతుంది. సెకండ్లు సరిపోతే నీ సమస్యకు పరిష్కారం. నువ్వు రియలైజ్ అవ్వాలా, నువ్వు విశ్వసించాలా, నువ్వు దేవుని మీద ఆధారపడాలా. దేవా నేను ఈ సమస్యలు ఉంటే నీ ఉద్దేశం కాదు, అంతే కదా. అబ్రహాము బిడ్డ ఈమె స్వతంత్రురాలు, ఆశీర్వాదానికి వారసురాలు, అద్భుతమైన జీవితం జీవించాలి. ఈ బంధకాల్లో ఉన్నదండి, 18 సంవత్సరాలు బట్టి ఉన్నది ఈ బంధకాలను. ఎవరు చెప్పలేదా ఈమె ఎవరోను? ఈమెకి ఎక్స్ప్లెనేషన్ చేయలేదా ఈమె ఎవరోను? అబ్రహాము బిడ్డ ఈమె, ఐశ్వర్యవంతుడు కుమార్తె ఈ పేదరికంలో ఉన్నదేంటి? ఈ యొక్క సమస్యలో ఉన్నదండి. సమస్యలు అనిపించడం కాదు, ఈమె దీవెన అనుభవించాలి, ఆశీర్వాదం అనిపించాలి, ఆరోగ్యం అనిపించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మీరు సమస్యల్లో ఉన్నారా? కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా? ఆ స్థితిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదండి అసలేని. నేను అలాగనుకున్నాను, మేము ఎప్పుడు పేదోళ్ళమే, మా జీవితంలో ఎప్పుడు పేదయే, మేము ఇప్పుడు ఇల్లు కట్టుకోమేమో, మాకు ఎప్పుడు ఆ థింకింగ్ ఉండేది నా చిన్నతనంలో. కానీ తర్వాత ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యపు లోతులోకి వెళ్ళామో, దేవుని మనసు ఏంటో తెలిసిందో, అరే ఇది కాదు మనం ఇప్పుడు ఈ చిన్న గుడిసెలో ఉండటం దేవుని ఉద్దేశం కదా. మరి ఏం చేయాలి? అభివృద్ధి చెందాలా. ఆదికాండం 1:28 ఉంటుంది, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమి నిండించాలి. అరే మనం ఫలించడం దేవుని ఉద్దేశం, ఆశీర్వదించబడటం ఉద్దేశం, అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడటం దేవుని యొక్క ఉద్దేశం. మరి ఎలాగ ఆశీర్వించబడతాం అని చూసినట్లయితే ప్రియులు గమనించాలి. ఎలాగ ఆశీర్వించబడతాము అంటే దేవునికి దగ్గర అవటం వల్ల అన్నమాట. ఆశీర్వాదానికి కారకుడు ఆయనే. కాబట్టి నువ్వు గుర్తించాలి, ఈ సమస్యలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు, ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి బయటపడాలా. అంటే నా శక్తి సామర్థ్యం సరిపోతుంది కాబట్టి దేవునికి చేతులు ఇచ్చేసారన్నమాట. ఏం చేశాడు? పేతురు గారు మునిగిపోతున్నాడు, అలా కళ్ళు మూసుకుని కూర్చున్నాడా? చేతులు పైకి ఎత్తాడు, ప్రభువా హల్లెలూయా. ఈ లోకంలో చేతులు ఎత్తితే ఓడిపోయినట్లు, కానీ బైబిల్ గ్రంథంలో చేతులు ఎత్తితే విజయం. మోసే గారు చేతులు ఎత్తితే విజయం. కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో నీ భర్త మారట్లేదా? చేతులు ఎత్తేసేయి. నీ కుటుంబ పరిస్థితులు బాగలేదా? చేతులు ఎత్తేసేయి.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థికపరమైనటువంటి మరి పరిస్థితులు కూరుకుపోయారా, ఇరుక్కుపోయారా, మునిగిపోతున్నారా? చేతులెత్తేసేయి. అనారోగ్యం మిమ్మల్ని నిలబడి చేస్తున్నా? చేతులెత్తేసేయి. హల్లెలూయా. నాకెవరో ఫోన్ చేశారు, బ్రదర్ ఇలాగా మేము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, మరి మాకు మీరు మా గురించి మీరు అందరికీ చెప్పినట్లయితే అందరూ సహాయం చేస్తారు అని చెప్పి అడిగారు. నేను ఒక విషయంలో ఇలా ముందుకెళ్తే మళ్ళీ అందరూ ఈ ఎర్లీ సండే మార్నింగ్ ఏమైందంటే, ఎవరో ఒక ఆమె చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక్క నిమిషం ప్రార్థన చేయమని అన్నది. సరే అని చేశాను. ఇంక తర్వాత వచ్చి ప్రతి ఫోన్ కాల్ ఏమైందంటే, నా కోసం ఒక నిమిషం చేయండి, నా కోసం ఒక నిమిషం. అందరూ కూడా ఆ వేలోకి వచ్చేసారు. చూసారు ఎట్లా ఉంటుందో? గమనించారా? ఒకరు అడిగారు, చేశాను. దాంతో ఏమైంది, మొత్తం అందరూ అయ్యా ఇప్పుడే ఒక చిన్న ప్రేయర్ చేయండి, ఇంతమందిలో ఈ లైవ్లో ఇంతమంది ఉండగా. ఇంకా ప్రతి ఊరు ఏమైంది, సాక్ష్యం కాస్త ఏమైందంటే ఇట్లా వే మారిపోయిందనమాట. మనం అనుసరించవలసింది దేవుణ్ణి, దేవుని వైపు అనుసరించాలి, దేవుని చూడాలి. దేవా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే 1000 మంది చేసేటువంటి సహాయం ఒక్కటి చేత చేపిస్తాడు దేవుడు. నేను అనుభవిస్తున్నాను ప్రియులారా. ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ మేము పెడుతున్నప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు కూడా నేను అక్కడ ఒక సాంగ్ పాడి, పాట పాడి, కానుకలు అందరి దగ్గరికి వెళ్ళి కానుకలు పడతాం, అట్లా చేయలేదు ఇప్పటికి వచ్చేప్పుడు కూడా. అక్కడికి వచ్చే 200 మంది 300 మంది ఎంతమంది వస్తున్నారో అందరూ కూడా ఎంతంత అయితే ఒకవేళ కానుకలు వేస్తే వాళ్ళందరూ ఎంత కానుక వస్తుందో అదే కానుక ఒక వ్యక్తిని ప్రేరేపించగలుగుతాడు దేవుడు. ఆ ఒక వ్యక్తి ద్వారా ఇప్పించగలుగుతాడు. అది నా విశ్వాసం. అది దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నట్టుగా దేవుడు ఏమన్నాడు, నీ నమ్మిక చెప్పు నీకు జరుగును గాక. ఏమి నమ్ముతున్నావు నువ్వు, అది నువ్వు పొందుకుంటావు. అలా జరుగుతుంది. కాబట్టి బంధకాల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. నువ్వు బలపడటం మాత్రమే కాదు, బయటపడాలన్న దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. బలపడటం మాత్రమే కాదు, బయటపడాలన్న దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క వర్తమానం దేవుడు మనకు తెలియజేశాడు. నేను బలపడుతున్నాను ఉంటే అక్కడే ఉండిపోతున్నావా? బయటపడగలుగుతున్నావా? నీ సమస్య నుంచి బయటపడగలుగుతున్నావా? నీకు ఉన్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడగలుగుతున్నావా? ఎంత బలపడితే ఉపయోగం చెప్పండి, నువ్వు బయటపడకపోతే? ఎంత బలపడితే ఉపయోగం ఏంటి? నేను బాగా చదువుతున్నాను చెప్పి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే? నీకు చాలా నాలెడ్జ్ ఉంది, మస్తు నాలెడ్జ్ ఉంది, నువ్వు ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తే అంత బాగుంది, కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఎంత చదివితే ఉపయోగం ఏమని చెప్పండి. అలాగే ఈరోజు మీరు ఎంత బలపడితే ఉపయోగం ఏముంది, ఎంత ఆదరించబడితే ఉపయోగం ఉంది, ఎంత వాక్యపు లోతులకు వెళ్తే ఉపయోగం ఉంది, ఎంత విశ్వాసంలో బలపడితే ఉపయోగం ఏమున్నది? నువ్వు బయటపడాలా, నువ్వు సమస్య నుంచి బయటపడాలా, నీ బంధకాల నుంచి బయటపడాలా, నీ కుటుంబంలో ఉన్న ప్రతి వేదన నుంచి, ప్రతి చింత నుంచి, ప్రతి విధంగా ప్రతికూల పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలా. హల్లెలూయా. కాబట్టి సైతానుడు అంటాడు, బలపడుతున్నా చాలు బలపడు. రోజు 3:30 వేసుకో, ప్రార్థన చేసుకో, బలపడు, దేవుళ్ళు బలపడుతూనే ఉండు, కానీ బంధకాల నుంచి బయటపడొద్దు అంటాడు. జాగ్రత్త. చాలా బలం అనిపించిందండి వాక్యం. బలం అనిపించిందంటే ఏం చేయాలి? బలంతో నువ్వేం చేయాలి? ఒక దెబ్బ కొట్టాలి సైతానికి. ఆ బలంతో ఏం చేయాలి? ఆ సంఖ్యలను తెంచుకోవాలి నువ్వు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నువ్వు బలపడ్డావా? బయటపడతావు ఖచ్చితంగా. బయటపడినందుకు వందనాలు యేసయ్యా నువ్వు చెప్పాలన్నమాట. యేసయ్యా నన్ను బలపరచావు, ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసావు, నీకు వందనాలు, బయటపడే సామర్థ్యం ఇచ్చావు, నీకు వందనాలు అని ఎవరైతే పలుకుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారు బలపడటం మాత్రమే కాకుండా బయటపడటానికి సహాయం చేసి నడిపించి మరి విడుదలిచ్చును గాక. ఆమేన్.